నమస్తే. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలోని ఏదైతే జియో నెంబర్ 7ని రద్దు చేసేసి ఏదైతే ఆ జియో నెంబర్ 7 స్థానంలో జియో నెంబర్ 8, 9ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే ఈ 8, 9 దేనికి సంబంధించింది? ఇది దీని వలన ఏం లాభం ఉంటుంది? ఏం నష్టం ఉంది అనేది మనతో పాటు ఇప్పుడు ఏబీపీ నాయకులు స్టేట్ సెక్రటరీ రాంబాబు గారు అయితే ఉన్నారు. ఈ విషయం మీద మాట్లాడడానికి చెప్పండి. మరి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ జియో నెంబర్ 7 ఏంది? ఈ జియో నెంబర్ 8, 9 ఏంది? ఈ గతంలో నుంచి ఇప్పటి వరకు అయితే ఇప్పుడు ప్రత్యేకంగా వార్తలు ఎందుకుంది ఇది? జీవో నెంబర్ 7 అనేది, జీవో నెంబర్ 8 అనేది, జీవో నెంబర్ 9 అనేది ఈ మొత్తం కూడా ఈ రాష్ట్రం లోపల పేద విద్యార్థులు ఆధారపడి చదువుకునేటువంటి రియంబర్స్మెంట్ కి సంబంధించినటువంటివి. జీవో నెంబర్ 8, జీవో నెంబర్ 9ని మొన్న 6వ తారీఖు నైట్ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వచ్చింది. జీవో నెంబర్ 7ని రద్దు చేస్తూ వీటిని తీసుకొని రావడం జరిగింది. ఈ రాష్ట్రం లోపల పేద మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలంటే లాయర్లు కావాలి, లేకపోతే డాక్టర్లు కావాలి, లేకపోతే ఇంజనీర్లు కావాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టినటువంటి ఫీ రీయింబర్స్మెంట్ పథకము గతంలో విద్యార్థులు చదువుకున్న కాలేజీకి వేసేటువంటి పరిస్థితి ఉంటుండే. ఓకే, దానిలో ఈ ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చే ముందు ఏమని చెప్పిండు, మా రాజశేఖర రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ యొక్క పథకాన్ని నీరు గారుస్తున్నాడు, బకాయిలు పెడుతున్నారు, విద్యార్థులు చదువుకోలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పేసి గతంలో ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి గారు చెప్పి, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని కాపాడుతాం, పేద పిల్లలకు బకాయిలు రిలీజ్ చేస్తాము, ఖచ్చితంగా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి వాళ్లకు నెల నెల మేము ఫీజులు కడతామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత 2.5-3 సంవత్సరాలు గడుస్తున్నది. విద్యాశాఖ మంత్రి కూడా స్వయంగా రేవంత్ రెడ్డి ఉన్నప్పటికీ కూడా 11,000 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్ లో పెట్టేసి విద్యార్థులు సర్టిఫికెట్లు తీసుకోలేని దీన స్థితిలోకి ఈ యొక్క రాష్ట్రంలో పరిస్థితులను తీసుకొని వచ్చిండు. విద్యార్థులు ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు, విద్యార్థులు ప్రశ్నిస్తే జైల్లో పంపిస్తున్నారు, వాళ్ళ సర్టిఫికెట్లు కూడా తీసుకోలేని పరిస్థితి తీసుకొని వచ్చిండు. ఇప్పుడు జీవో నెంబర్ 7 మొన్న తీసుకొని వచ్చిండు. ఎందుకు తీసుకొని వచ్చిండు? ప్రైవేట్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో మాకు బకాయిలు ఉన్నాయి, మేము మా దగ్గర ఉన్నటువంటి స్టాఫ్ కి జీతాలు ఇవ్వలేకపోతున్నాము, కాలేజీలు నడుపుకోలేకపోతున్నాం అని చెప్పేసి కోర్టుకు పోతే కోర్టు ఏమని చెప్పింది, మరి మీరు ఎప్పుడు ఇస్తారని చెప్పింది, ఇవ్వకపోతే మరి వాళ్ళన్న స్టూడెంట్స్ దగ్గర నుంచి వసూలు చేసుకోమని చెప్తే జీవో నెంబర్ ఇదే ఆధునం అనుకొని చెప్పేసి జీవో నెంబర్ 7ని తీసుకొని వచ్చి కోర్టు చెప్పింది అని చెప్పేసి విద్యార్థుల దగ్గర నుంచి వసూలు చేసుకోమని చెప్పి జీవో నెంబర్ 7ని తీసుకొని వచ్చాడు. కానీ ఇప్పుడు జీవో నెంబర్ 7 రద్దు చేసేసి 8, 9 తీసుకొచ్చింది కదా, అంటే 7 నేరుగా విద్యార్థుల అకౌంట్ లో పడుతుండే. ఇప్పుడు ఏదైతే తీసుకొచ్చిన దాని వలన విద్యార్థులకు ఏం నష్టం జరుగుతుంది? జీవో నెంబర్ 7 ఏది ఉన్నదో జీవో నెంబర్ 8, 9 కూడా పెద్ద తేడా ఏం లేదన్న. జీవో నెంబర్ 7 నైట్ తీసుకొచ్చిళ్ళు, కోర్టులో హియరింగ్ ఉన్నది కాబట్టి కోర్టు దాన్ని హోల్డ్ లో పెట్టింది కాబట్టి జీవో నెంబర్ 7 రద్దు చేసిండు. జీవో నెంబర్ 8, 9 లో కూడా ఏమున్నది, జీవో నెంబర్ 8, 9 లో కూడా నేరుగా విద్యార్థి అకౌంట్ లోపల డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డిబిటి విధానంలో మేము వేసేస్తాము, విద్యార్థుల అకౌంట్ లో పడ్డ తర్వాత 7 రోజుల లోపల వాళ్ళు కళాశాలలో కట్టాలని చెప్పినాడు. చెప్పినాక అక్కడికే అయిపోలేదు. పడ్డ తర్వాత ఒకవేళ విద్యార్థులు కట్టకపోతే వాళ్ళ మీద రెవెన్యూ రికవరీ యాక్ట్ పెడతామని చెప్పేసి అన్నారు. ఎందుకు? విద్యార్థులు ఏమన్నా క్రిమినల్సా? విద్యార్థులు ఏమన్నా ఉగ్రవాదులా? నువ్వు అసలు ఏత్తమనేది దిక్కులేరు నాయన అంటే వేసిన తర్వాత చేస్తామంటే ఓకే, విద్యార్థుల మీద కేసులు పెడతావు. మరి ఇప్పుడు విద్యార్థుల అకౌంట్లోనే పడతాయి అని చెప్పేసి ఇప్పుడు డిగ్రీ దోస్త్ అడ్మిషన్లు జరుగుతున్నాయి, పాలిటెక్నిక్ అడ్మిషన్లు జరుగుతున్నాయి, మీ అకౌంట్లోనే గవర్నమెంట్ వేస్తాయని చెప్పేసి వాళ్ళ దగ్గర ఫీజులు వసూలు ఇస్తున్నారు. మరి వాళ్ళ మట్లు ఎందుకు కొట్టావు? మరి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే మన బ్లాక్ లిస్ట్ లో పెడతాం, మన కాలేజీలు మూసేస్తామని చెప్పేసి ఎందుకు ఈ జీవోలో నువ్వు మెన్షన్ చేయలేదు? అంటే అటు విద్యా సంస్థలు, ప్రైవేట్ విద్యా సంస్థలు, గవర్నమెంట్ కలిసి నీకు కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు అని చెప్పేసి మిలాఖత్ అయిపోయి వాళ్ళు నడిపిస్తున్నారు. నా దగ్గర డబ్బులు లేవు, నేను ఇయ్యను కాబట్టి మీరే వసూలు చేసుకోవాలని చెప్పేసి ఈ దొంగ జీవోలను, బ్లాక్ జీవోలను నైట్ తీసుకొస్తున్నారు. ఈ బ్లాక్ జీవోలను కనీసం మనకు పబ్లిక్ డొమైన్ కూడా పెట్టడానికి సాహసం చేస్తున్నట్టు ఈ ప్రభుత్వం. దీని వెనుకల ఉద్దేశం ఉందో మనం అర్థం చేసుకోవాలి. 3,24,000 కోట్ల రూపాయల బడ్జెట్ లోపల నువ్వు స్వయంగా విద్యాశాఖ మంత్రి ఉన్నావు, సిగ్గు అనిపిస్తలేదా? 10,000 కోట్ల రూపాయలు కేవలం 3% కాదు ఇచ్చేస్తే పేద పిల్లలు చదువుకుంటారు. రైజింగ్ తెలంగాణ 1, తర్వాత $1 ట్రిలియన్ ఎకనామీ 5 సంవత్సరాలు చేస్తా, 2047 వరకు $3 ట్రిలియన్ ఎకనామీ చేస్తా అని చెప్తున్నావు. మానవ అభివృద్ధి చెందేటువంటి విద్యారంగానికి నువ్వు నిధులు కేటాయించకపోతే, నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి విద్యాశాఖ మంత్రి ఉండవు, నీ శాఖకే నిధులు కేటాయించకపోతే నువ్వు ఈ రాష్ట్రాన్ని ఎట్లా పరిపాలిస్తావు బాబు? నువ్వు రియల్ ఎస్టేట్ బ్రోకర్ కాబట్టి ఎక్కడ భూములు కడితే అక్కడ భూములను కబ్జా చేసి వాటిని అమ్ముకున్నాడు, వాటి దగ్గర నుంచి పైసలు దప్పుడు నీ అన్నదమ్ములకు సంపాదించుడు, నీ అన్నయ్యలకు సంపాదించుడు ఇచ్చుడు తప్పిస్తే ఇదిలో ఏం లేదు. నువ్వు ఒక బఫూని అనివి. ఇప్పటికన్నా తీసుకొచ్చిన జీవో నెంబర్ 8, 9 ద్వారా అయినా
విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ క్లియర్ చేస్తారా మరి ప్రభుత్వం? అన్న బకాయిలే 11,000 కోట్లు ఉన్నాయి. వాటి విషయం మాట్లాడకుండా మేము ఇది చేస్తామంటే ఎవరు నమ్ముతారు? ఫస్ట్ వాటిని రిలీజ్ చేయి. ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో మనం ఉన్నాం కదా, మొన్న ఇక్కడికి వచ్చిన స్వయంగా ముఖ్యమంత్రి నేను ఒక కాగితం పట్టుకున్న సీతారామ షీట్ పట్టుకొని వచ్చిండు 1000 కోట్లు రిలీజ్ చేసిన అని చెప్పేసి. ఒకసారి పోదాం పండి, వీసీ దగ్గరకు ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ దగ్గర పోదాం, ఎక్కడికైనా ₹1 వచ్చింది అడుగుదాం. 1000 కోట్ల రూపాయలు నువ్వు ఇక్కడికి వచ్చి ముఖ్యమంత్రి స్వయంగా ఒక ఆర్డర్ తీసుకొచ్చి ఇచ్చినావు. నువ్వు ఇస్తేనే ఇంతవరకు దిక్కులేదు. నీ మీద ఎవరు నమ్మాలి? 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు గ్రీన్ చార్ట్ ఏర్పాటు చేసేసి రిలీజ్ చేస్తాను, నెల ఇస్తాను. అవే ఇవ్వలేదు. నువ్వు ఇప్పుడు ఈ బ్లాక్ జ్యువెల్ తీసుకొచ్చి వాళ్ళ అకౌంట్లలో వేస్తా అంటే ముందు ఫీజులు కట్టుకుంటే నువ్వు దొబ్బేద్దామని చెప్పేసి. ఇవి విద్యార్థుల దగ్గర నుంచి ఫీజులు కట్టించేటువంటి సంస్కృతికి ఒడిగడుతున్నది తప్పిస్తే, విద్యార్థులను డ్రాప్ అవుట్ కు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది తప్పిస్తే, విద్యార్థులను ఇంజనీరింగ్ లా విద్యకు తర్వాత మెడిసిన్ విద్యకు దూరం చేసి వాళ్ళు ఊర్లలో పేద విద్యార్థులు అంటారు చదువుకోవద్దు, ఊళ్ళలో కూలీనాలు పనులు చేసుకోవాలని చెప్పేసి ఈ బ్లాక్ జీవోలు తీసుకొచ్చింది. తీసుకొచ్చిన జీవోలని ఖండిస్తూ మీరు ఏదైతే ఇప్పుడు డిఓ ఆఫీసులను ముట్టడి కానీ ఇలాంటి ప్రోగ్రాంలు పెట్టుకుంటున్నారు కదా, మరి మీ డిమాండ్లు ప్రత్యేకంగా ఏంది? మరి ఇవి రద్దు చేయాలనా, లేకుంటే ఇవి ఆపేయాలనా, లేకుంటే డైరెక్ట్ నేరుగా కళాశాల అకౌంట్లోకి వేయాలనా? మీ డిమాండ్ ఏంది మరి? మా డిమాండ్ ఒకటే, ఇప్పటి వరకు బకాయిలుగా ఏవైతే 11,000 కోట్ల నిధులు ఉన్నాయో వాటిని వెంటనే రిలీజ్ చేయాలి. రిలీజ్ చేసిన తర్వాత అప్పుడు నీ మీద నమ్మకం కలుగుతుంది. రిలీజ్ చేసి ప్రతి నెల నువ్వు స్టూడెంట్స్ అకౌంట్లు వేస్తే పర్లేదు, కానీ ఇవేం చేయకుండా నేను వాళ్ళ అకౌంట్లు వేస్తా ఎప్పుడో వేస్తా అంటే ఇప్పటికే ఏమంటున్నావు? నాకు నెలకు 18,000 కోట్లు వస్తాయి, నన్ను చీరినా నన్ను ముక్కలు చేసినా ఏం చేసినా నాకే పైసలు లేవంటున్నావు. నిన్నేవాడు నమ్ముతాడు? 3 ఏళ్ళు అయితే 3 ఏళ్లలో నువ్వు ఒక్క మాట నిలబెట్టుకుంటా విద్యార్థులకు భరోసా కార్డు ఇవ్వలేదు, విద్యార్థులకు యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ చేయలేదు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాయని చెప్పి నువ్వు ఇవ్వలేదు, జాబ్ క్యాలెండర్ లేదు. ఏ ఒక్క మాట మీద నిలబడినటువంటి రేవంత్ రెడ్డిని విద్యార్థి సమాజం నిరుద్యోగ సమాజం నమ్మేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఏదైతే ఈ బ్లాక్ జీవోలు ఉన్నాయో 8, 9 వెంటనే వెనక్కి తీసుకోవాలి. విద్యార్థుల యొక్క బకాయిలను చెల్లించి వాళ్ళ సర్టిఫికెట్ తీసుకునే విధంగా, ఎగ్జామ్స్ రాసే విధంగా, వాళ్ళ చదువును కొనసాగించే విధంగా చేయాలి. అదేవిధంగా విద్యార్థులకు ఈ రియంబర్స్మెంట్ విధానం ఏ విధంగా యథావిధిగా దాన్ని అమలు చేయాలని చెప్పేసి ఏబీ డిమాండ్ చేస్తూ ఉన్నది. లేకపోతే రాబోయే కాలంలో విద్యార్థులతోని తర్వాత తల్లిదండ్రులతోని ఈ యొక్క ప్రభుత్వం యుద్ధం ప్రకటిస్తాం. మీ ఎన్నో నమ్మంటే ఇంకోటి కూడా ద్వారా చెప్తాను, ఈ రియంబర్స్మెంట్ బకాయిలు రాకపోతే మొన్న శ్రీహిందూ కాలేజ్ ఉంది, ఇక్కడ శ్రీహిందూ కాలేజీలో ఒక దళిత విద్యార్థి ఇంజనీరింగ్ చదువుకోవడం పాపమన్న 3వ సంవత్సరం చదువుతున్నాడు, సిఎస్సి చదువుతున్న అబ్బాయి. ఆ అబ్బాయిని చదివించడం కోసం వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇక్కడికి వచ్చి కూలీనాలు చేసుకొని ఇక్కడనే ఉంటున్నారు. కానీ రియంబర్స్మెంట్ రాకపోవడం మూలంగా ఈ కాలేజీలు అతని మీద ఒత్తిడి తెచ్చి నువ్వు ఫీజు కడితే నీకు హాల్ టికెట్ ఇస్తాం, సెమిస్టర్ రాయనిస్తామంటే ఆ అబ్బాయి ఎవరికి చెప్పుకోలేక సూసైడ్ నోట్ రాసి చనిపోయాడు. ఇది ప్రభుత్వ హత్య కదా? విద్యార్థులు అడిగితే వాళ్ళ మీద కేసులు, విద్యార్థులు డిమాండ్ చేస్తే వాళ్ళని జైల్లో పంపేటువంటి ప్రయత్నం, ఇట్లా కాలేజీలు వేసి వాళ్ళు చచ్చిపోతున్నారు. దీనికి అంతటికి కారణం రేవంత్ రెడ్డి ప్రభుత్వమే. నువ్వు ఈ బకాయిలు రిలీజ్ చేసి యథావిధిగా కొనసాగించినప్పుడు మాత్రమే నీ మీద విద్యార్థి సమాజానికి కానీ నిరుద్యోగ సమాజానికి కానీ నీ మీద నమ్మకం కలుగుతుంది. నువ్వు ఏదో నీ హైకమాండ్ను నీ ఎక్కడ సీఎం కూర్చొని గుంజేస్తారని చెప్పేసి నువ్వు భయపడుతున్నావు కావచ్చు. నీకు గనక విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ అండగా లేకపోతే నీకు ఎవడు అండగా ఉన్నా కానీ నీకు అధికారం రాదు. నీ ఇప్పటితోనే అయిపోయింది. పోయిన గవర్నమెంట్ 10 సంవత్సరాలు పడితే నీకు 2-3 ఏళ్ళనే సినిమా సితార అయిపోతున్నది. కాబట్టి బిస్తర్ సదురుకో. తర్వాత నీ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏమైనా ఉంటే అంతకుముందుకు ఏమున్నదో ఆ వ్యాపారం చేసుకో తప్పిస్తే నీకు పరిపాలించే అర్హత లేదు. నువ్వు మూర్ఖునివి, హిట్లర్ వారసుని అన్నావు కదా. ప్రజల మీద యుద్ధం చేస్తాడట, విద్యార్థుల మీద యుద్ధం చేస్తాడట, రైతుల మీద యుద్ధం చేస్తాడట. ఇదేం ప్రభుత్వం అన్నా? ఇదేం గవర్నమెంట్? ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉండి ఒక ప్రజాస్వామ్యం ఎన్నుకోబడ్డటువంటి ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నంటే దేని నిరసనం? ఎలాంటి అవగాహన లేకుండా, దేని మీద పట్టు లేకుండా అసలు పరిపాలన చేతగానే ముఖ్యమంత్రి మన రాష్ట్రం లోపల ఉన్నాడు. కాబట్టి వెంటనే విద్యాశాఖ మంత్రిగా నువ్వు రాజీనామా చేయాలి. విద్యార్థులకు రావాల్సినటువంటి హక్కు రావాల్సిన రియంబర్స్మెంట్ ను వెంటనే నిధులు రిలీజ్ చేయాలి. దాన్ని యథావిధిగా కొనసాగించాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది.